సరిగా కాలేదు. కొద్దిగా సర్వేసు ఇన్డెప్త్ సర్వే చేయండి. చేసి కొద్దిగా దీన్ని ప్రయారిటీ మీద స్టేట్ గవర్నమెంట్కి తొందరగా రిపోర్ట్ పంపించండి. కొద్దిగా ప్రయారిటీ మీద తీసుకోండి. ఈ జిల్లాలో అందులో ఎక్కువ శాతము ఈ వరి, మామిడి, నువ్వులు ఉన్నాయి, సజ్జలు కూడా ఉన్నాయి. సో దీని మీద ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఇది ప్రతి ఫసల్ బీమా పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఫసల్ బీమా పథకం ప్రవేశపెట్టి దాన్ని రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాలి, వాళ్ళ వాటా వాళ్ళు కట్టుకోవాలి. ఇది 2014 నుంచి 24 దాకా దొరల ప్రభుత్వం దీన్ని సద్వినియోగం చేసుకోలేదు. వీళ్ళేమన్నా నష్టపరిహారం ఇస్తారా అంటే ఇయ్యరు. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా సంవత్సరంన్నర నుంచి ఒక సిస్టమ్ డెవలప్ చేస్తలేరు. ఏ గాలికైతే కేసీఆర్ నడిపిండో అదే గాలికి ఇంకా అధ్వానంగానే కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతా ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఎక్కడున్నా కూడా సిస్టమ్ డెవలప్ చేస్తాయి. ఇన్ని కూడా ఒక సిస్టమ్ పరంగా నడిస్తే బెటరు. మీ ప్రభుత్వం ఫెయిల్ అయింది, పాత ప్రభుత్వం కంటే అధ్వానంగా తయారైంది. ఇవన్నిట్లో కూడా రైతు అనేవాడు విక్టిమ్ కాకూడదు. సో దయచేసి ఇప్పటికన్నా మీరు ఫసల్ బీమాని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసుకోండి. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది, ఇంప్లిమెంట్ చేసుకోండి. ఇప్పుడు జరిగిన నష్టానికి 50,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. అంటే అన్ఫార్చునేట్లీ వెదర్ ఇట్ ఈస్ కేటీఆర్ ఆర్ దిస్ యంగ్ సీఎం రేవంత్, వీళ్ళకి పొద్దున లేస్తే పైసలు ఎక్కడికెళ్ళి జనరేట్ చేయాలా, ఏ భూములు అమ్ముకోవాలా, అది ఎక్కడ వాడాలా, దాంట్లోకి వెళ్ళి 10% కమిషన్ ఎట్లా దొబ్బాలా, అవి ఎక్కడ పెట్టుబడి పెట్టాలా. ఇప్పుడు సభ పెట్టుకున్నాడు టీఆర్ఎస్ వాడు, పీకనిగా పెట్టుకున్నాడు సభ. దానికి 10 కోట్లు 20 కోట్లు ఏడుకెళ్ళి వచ్చినాయి బే. ఈ రైతుల పొట్టుకొట్టే కదా మీరు చేసింది. ఎడికెళ్ళి వచ్చినాయి? మీకు సిస్టమ్ లేదు, ఒళ్ళు పొగురు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా గదే పని. దోసుక తినుడు, కరప్షను, కమిషన్లు. అసలు రైతు మీద ఎవరికన్నా ఉందా? ఎన్ఆర్ఐల మీద ఎవరికన్నా చిత్తం ఉందా?